ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ దిన శుభములు ఆశీర్వాదాలు తెలియపరుస్తున్నాము. ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి అద్భుతమైన ప్రవచనాత్మకమైన వాగ్దానము మొదటి దావీదు కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఆమేన్. అతడు అనగా ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించి దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఉంటారో, వారి జీవితంలో వారు పొందుకునే ఆశీర్వాదం గురించి ఇక్కడ వ్రాయబడుతున్నది. అతడు ఎప్పుడు చూసినా నీటి కాలువల పక్కనే నాటబడిన యోరను అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ప్లాంట్. నీటి కాలువలు, పారే నీటి కాలువ పక్కనే ఒక ప్లాంట్ నాటితే, ఒక మొక్క నాటితే అది ఏ విధంగా ఎప్పుడు చూసినా పచ్చదనంతో ఉంటుందో, ఎండాకాలం ఇలాంటి మండు టెండల సమయంలో కూడా దాని ఆకు వాడదు, అది పచ్చదనముతోనే ఉంటుంది, ఫలాలు ఇస్తూనే ఉంటుంది, పుష్పిస్తూనే ఉంటుంది. అట్టి విధంగా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారి జీవితాలు, ఎవరైతే పరిశుద్ధాత్మ సన్నిధిలో జీవిస్తూ పరిశుద్ధాత్మ సన్నిధిలో గడుపుతుంటారో వారి జీవితంలో ఎప్పుడు చూసినా పచ్చదనముతో ఉంటాయి. నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి వ్యక్తిగా మీరు ఉండబోతున్నారు. మీరు నిత్యము ఫలములు చూస్తూ ఉంటారు. మీ జీవితంలో వాడిపోవడం అనేది, అపజయం పొందడం అనేది, నష్టపోవడం అనేది, అనారోగ్య పాలవడం అనేది, అవమానింపబట్టం అనేది మీ జీవితంలో మీరు చూడరు. మీరు నిత్యము కూడా ఆకు వాడక ఫలించే వారిగా, సమృద్ధితో, ఆశీర్వాదముతో, సంతోషముతో, నిజమైనటువంటి ఆనందం మీలో కనబడుతుంటుంది. మీరు వాడబారడం, మీరు మోడుగా మారిపోవడం అనేది మీ జీవితంలో కనపడదు. కారణం ఏంటంటే మీరు నీటి కాలువల యొద్ద నాటబడిన మొక్క వలె ఉన్నారు. ఆ నీటి కాలువ అనగా పరిశుద్ధాత్మ ప్రవాహం, పరిశుద్ధాత్మ సన్నిధి. ఎవరైతే ఉదయమునే, మధ్యాహ్నం, సాయంత్రం పరిశుద్ధాత్మ సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో జీవిస్తూ ఉంటారో, అభిషేకం కింద జీవిస్తూ ఉంటారో, ఆయన ప్రసన్నతలో గడుపుతుంటారో, నీటి కాలువల దగ్గర నాటబడిన మొక్క లాంటి వారు, పరిశుద్ధాత్మ సన్నిధి ప్రవాహంలో నివసించేవారు, వారి జీవితంలో కూడా ఇదే విధంగా ఫలభరితముగా ఉంటాయి. ఎప్పుడు చూసినా వారు ఫలాలతోనే ఉంటారు. ఎప్పుడు చూసినా వారి కుటుంబం ఆనందముతోనే ఉంటుంది. ఎప్పుడు చూసినా వారి జీవితాలు సంతోషముతో, ఆశీర్వాదములతో నిండి ఉంటాయి. కానీ వారి కుటుంబంలో కీడు కలిగిందని కానీ, వారి కుటుంబం శాపంగా ఉందని కానీ, వారు వాడిపోయారని కానీ ఇలాంటివి ఇలాంటివి కనపడవు. మీ కుటుంబములలో కూడా పరిశుద్ధాత్మ సన్నిధి నివసిస్తే, పరిశుద్ధాత్మ సన్నిధిలో జీవించే కుటుంబంగా మీరు ఉన్నట్లయితే నీ జీవితం, మీ కుటుంబం నిత్యము కూడా పచ్చదనముతో ఉండబోతున్నది. మీరు చేసే ప్రతి దాంట్లో మీరు విజయాన్ని చూస్తారు. ఓడిపోవడం అనేది, అపజయం పొందుకోవడం అనేది మీకు కనపడదు. మీరు ఎప్పుడు కూడా ఫలిస్తూ, మీరు చేసే ప్రతి ప్రయత్నములో కూడా ఫలాలు చూస్తారు, సఫలము చూస్తారు, విజయాన్ని పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మీరు ఎప్పుడు దీన్ని పొందుకుంటారు అంటే ఒకటే, నీటి కాలువల నాటబడిన యోరాను ఈ విధముగా ఉంటుంది. పరిశుద్ధాత్మ సన్నిధిలో జీవించే వారి జీవితాలు ఈ విధంగా పచ్చదనముతో ఉంటాయి. పరిశుద్ధాత్మ అభిషేకం కింద జీవించేవారు, దేవుని ఆత్మచేత నడిపించబడే వారి జీవితాలు ఈ విధంగా దీవెనకరంగా ఉంటాయి. సో మీరు మీ కుటుంబములు ఈ ఆశీర్వాదమును పొందుకొనుదురుగాక. ఆమెన్. రేపటి రోజున ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9:30 వరకు విజయవాడలో గోల్డెన్ వే హోటల్, విజయవాడ రైల్వే స్టేషన్ ఎదురుగా రైల్వే హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క గోల్డెన్ వే హోటల్లో, పూర్ణానందంపేటలో పరిశుద్ధాత్మ అభిషేక ఆశీర్వాద కూడిక జరగబోతుంది. సో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్న విజయవాడ సమీపంలో ఉన్నవారు తప్పకుండా పాల్గొనండి. రేపు సాయంత్రం జరిగే ఈ ఆరాధనలో బలమైన ఆత్మ కుమ్మరింపు అభిషేకాన్ని మీరు పొందుకొనబోతున్నారు. అదేవిధంగా హోల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి రోజు రాత్రి జరుగునట్లుగా ఈ ఏప్రిల్ నెలలో కూడా 30వ తారీఖున రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజు 4 గంటల వరకు జరగబోతుంది. నేను మీకు పరిచయం చేస్తాను. అదేవిధంగా ప్రాఫెట్ 9 జాషువా గారు కూడా పరిచయం చేయడానికి రాబోతున్నారు. సో ఏ ప్రాంతాల నుంచి మాటలు వింటున్నా ఆసక్తితో పరిగెత్తుకుంటూ రండి. అద్భుతమైనటువంటి అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. లార్డ్ జీసస్, మీకు స్తోత్రములు. బిడ్డలు పరిశుద్ధాత్మ కాలువలో, పరిశుద్ధాత్మ ఆ యొక్క నదిలో నాటబడిన వారిగా జీవించుదురుగాక, ఆ సన్నిధిలో వారు నిలిచి ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాను. వారి జీవితం నిత్యము కూడా పచ్చదనముతో, మేలులతో, దీవెనలతో, ఆశీర్వాదములతో నిండి ఉండునుగాక. వారు చేసే ప్రతిదీ కూడా సఫలపరచబడునుగాక, విజయం పొందుకొనుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో ఆరోగ్యములే వారు చూడాలి, నిత్యము ఫలిస్తూ ఉంటాయని చెప్పినట్లుగా నిత్యము వారి జీవితంలో ఫలములు, ఆశీర్వాదములు, క్షేమము, సమాధానము, శాంతి,
ఆ ఆనందమే వారి జీవితంలో ఏలుబడి చేయను గాక. బ్లెస్ చేయమని, వాగ్దానం వారి నెరవేర్పు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.